హాయ్ అండి, వెల్కమ్ టు ఒక మంచి మాట. ఇవేంటో మీకు తెలుసా? మీలో చాలా మందికి ఇవేంటో తెలియదు. ఒకవేళ తెలిసినా కూడా వీటి వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయనేది తెలియదు. అవేంటో ఈరోజు వీడియోలో చూద్దాం. అలాగే వీటిని మఖ్నా అని అంటారండి. వీటిని తామర గింజల నుండి తీస్తారు. కొంతమందిని వీటిని పచ్చిగానే తింటారు. వీటిలో బోలెడన్ని పోషక పదార్థాలు ఉంటాయంట. ఈ మఖనా ఓ అద్భుతమైన డ్రై ఫ్రూట్. ఇది ఆరోగ్యపరంగా మాత్రమే కాకుండా రుచిపరంగా కూడా చాలా మంచిదిగా చెప్పవచ్చు. మఖనాను తీసుకోవటం వల్ల అనేక వ్యాధుల నుండి ఉపశమనం పొందవచ్చు. ఎందుకంటే మఖనాలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. కాల్షియం, మెగ్నీషియం, ప్రోటీన్లు ఉన్నాయి. వీటిని తినటం వల్ల మనకి చాలా రకాల అనారోగ్య సమస్యలు అనేవి రాకుండా ఉంటాయండి. వీటిని కూరల్లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. మా పాప కోసం నేను ఫ్రై చేస్తానండి. తను చాలా ఇష్టంగా తింటుంది. సో ఇప్పుడైతే ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. చాలా మందికి ఫ్రై చేయటం తెలియదండి, ఇది ఎలా ఫ్రై చేయాలో. ఫస్ట్ అయితే స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఒక 2 or 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాక అందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ ఏంటంటే నెయ్యిలోనే వేసుకోవాలండి. మనం ఫ్రై చేసుకున్న తర్వాత వేస్తే మఖనా అంతటికి కవర్ అవ్వదన్నమాట. సో ముందుగానే వేస్తే నెయ్యిలో కరుగుతుంది సాల్ట్. సో మఖనా అంతటికి పడుతుంది సాల్ట్ అనేది. సో ఇలా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. మధ్య మధ్యలో మనం మఖనాన్ని పట్టుకొని గట్టిగా నొక్కాలన్నమాట. ప్రెస్ చేస్తే అది పిండిలా అయిపోవాలి. సో అలా అయితేనే బాగా మనకి ఫ్రై అయినట్టు. చూడండి, ఇప్పుడు నేను ఒక టెస్ట్ చేస్తాను. చూడండి, ఇలా అనగానే పిండిలా అయింది కదా. సో ఫ్రై అయిపోయినట్టే. ఇవి చిన్నపిల్లలకి చాలా మంచిదండి. నేనైతే మా పాపకి రోజుకి ఒక 4 మఖనా ఇస్తానండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలండి వీటిని. ఇప్పుడైతే మనం ఈ మఖనా తినటం వల్ల మనకి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయనేది ఇప్పుడు చూద్దామండి. వీటిని తినటం వలన మలబద్ధక సమస్య ఉండదు. గర్భిణీలు మరియు బాలింతలకు నీరసం రాకుండా ఉంటుంది. అలాగే గర్భధారణ సమయంలో మఖనా గర్భిణీ స్త్రీలకు ఇంకా లోపల ఉండే శిశువుకు ఇద్దరికీ ప్రయోజనకరంగా ఉంటుంది. మీకు అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు ఉంటే ఫైబర్ అధికంగా ఉండే మఖనా జీవక్రియను పెంచుతుంది. మఖనా తినటం వల్ల నిద్రలేమి ఇంకా కీళ్ళ నొప్పులు సమస్యలు రాకుండా ఉంటాయి. కిడ్నీ పటిష్టంగా ఉండటానికి, రక్తం మెరుగ్గా ఉండటానికి మఖనా క్రమం తప్పకుండా తీసుకోండి. ఇవి తింటే చర్మం యవ్వనంగా ఉంటుందంట. మఖనాలో ఫోలిక్ యాసిడ్, ఐరన్, జింక్ వంటి అనేక రకాల మూలకాలు ఉన్నాయి. ఇవి శరీరాన్ని అనారోగ్యానికి గురి చేయకుండా ఉంటాయి. మీ కండరాలను దృఢంగా ఉంచటంలో సహాయపడతాయి. మధుమేహం వ్యాధిగ్రస్తులకు చక్కని ఆహారంగా ఉపయోగపడుతుంది. సోడియం తక్కువ, పొటాషియం ఎక్కువగా ఉండడం వల్ల బీపీ రోగులు రోజు తీసుకుంటే బీపీ నియంత్రణలో ఉంటుంది. సో ఇవ్వండి మఖనా యొక్క ఉపయోగాలు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.